మీనాని పక్కకు నెట్టేసి ఇంటి చాకిరీ మొత్తం రోహిణి చేత చేయిస్తున్న ప్రభావతి. తన ప్రేమను కొంచెం కొంచెంగా మీనాకి దగ్గర చేస్తున్న ప్రభావతి. షాక్లో రోహిణి, మనోజ్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రోహిణి ప్రభావతిని క్షమాపణ అడగడానికి వెళ్తే ప్రభావతి రోహిణిని తిట్టి పంపిస్తుంది. ఇంతలో ప్రభావతి హాల్లోకి వచ్చి రోహిణి మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడు మనోజ్ వచ్చి ఏంటమ్మా అని చెప్పేసి అడుగుతుంటాడు. అప్పుడు రోహిణి నీ పెళ్ళాన్ని పిలుచుకురా అని చెప్పేసి మనోజ్కి చెప్తుంది. అప్పుడు మనోజ్ వెళ్ళి రోహిణిని కిందకి పిలుస్తుంటాడు. ఇక ఇంతలో రోహిణి కిందకి వస్తుంది. అప్పుడు వచ్చి ఏంటత్తయ్యా నన్ను క్షమించేశారా, నా మీద మీకు కోపం పోయిందా, తగ్గిపోయిందా అని చెప్పేసి చాలా ఆశగా అడుగుతుంది. అప్పుడు రోహిణి ఏంటి నువ్వేమైనా కోట్ల కట్నం తీసుకొచ్చాననా, పైన హాయిగా పడుకున్నావు, వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని చెప్పేసి రోహిణికి ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు రోహిణి షాక్ అవుతుంది. రోహిణి నేనా టీ పెట్టాలా అని చెప్పేసి షాక్ అవుతుంది. అప్పుడు ప్రభావతి ఉండి అవును నువ్వే టీ పెట్టాలి, వెళ్ళి టీ పెట్టి తీసుకురా అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు రోహిణి ఉండి నాకు అంతగా రాదత్తయ్యా, నేను టీ పెడితే మీరు తాగలేరు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ప్రభావతి ఉండి అదంతా నాకు తెలీదు, టీ మాత్రం చాలా బాగా పెట్టి తీసుకురావాలి అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు రోహిణి అలాగే అత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఇక రోహిణి కిచెన్లోకి వెళ్తుంది. మీనా కూడా కిచెన్లోనే ఉండుంటుంది. అప్పుడు మీనా ఉండి ఏంటి రోహిణి ఏమైనా కావాలా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి తన తల దించుకుని అత్తయ్య గారు నన్ను టీ పెట్టి తీసుకురమ్మన్నారు మీనా, కాకపోతే నాకు టీ పెట్టడం రాదు కదా, నేను టీ పెడితే మళ్ళీ దానికి ఎన్ని వంకలు పెడుతుందోనని భయంగా ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి ఏం కంగారు పడకు రోహిణి, నేను పెట్టిస్తానులే అని చెప్పేసి తను టీ చేసి రోహిణికి ఇస్తుంది. ఇచ్చేటప్పుడే చెప్తుంది టీ నేను పెట్టానని చెప్పకు, నువ్వే పెట్టి తీసుకొచ్చావని చెప్పు అని చెప్పేసి రోహిణికి చెప్తుంది మీనా. అప్పుడు రోహిణి అలాగే అని చెప్పేసి ఇక మీనా దగ్గర నుంచి టీ తీసుకువెళ్ళి ప్రభావతికి ఇస్తుంది. అప్పుడు ప్రభావతి ఆ టీ తాగి ఏంటే తిక్కగా ఉందా, నేను నిన్ను టీ పెట్టి తీసుకురమ్మంటే నువ్వు దాని చేత టీ పెట్టి తీసుకొచ్చావేంటి, నేను నిన్ను కదా చేయమంది అని చెప్పేసి ఏమే మీనా మీనా ఇట్రా అని చెప్పేసి అరుస్తుంది. అప్పుడు మీనా బయటికి వస్తుంది. వచ్చి ఏంటత్తయ్యా అని అనడంతో అప్పుడు ప్రభావతి ఉండి నేను ఈమెని టీ పెట్టుకురమ్మంటే నువ్వు చేసిచ్చావేంటి అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి నేనేం చేయలేదే, తనే చేసింది, కావాలంటే మళ్ళీ చేసుకొస్తుంది చూడండి అని చెప్పేసి అంటుంది మీనా. ఇక మీనా గట్టిగా మాట్లాడడంతో ప్రభావతి నిజమే అనుకుని సైలెంట్ అయిపోతుంది. ఇంతలో ప్రభావతి ఇక రోహిణితో వెళ్ళి నావి మీ మామవి అవి బట్టలు వాష్ చేయిపో అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఇక రోహిణి షాక్ అవుతుంది. అదేంటత్తయ్యా నేను పార్లర్కి వెళ్ళాలి అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి ఉండి అదంతా కుదరదు, ఇంటి పని మొత్తం పూర్తి చేసిన తర్వాతే నువ్వు పార్లర్కి వెళ్ళాలి ఇక నుంచి అని చెప్పేసి ఆర్డర్ వేస్తుంది. ఇక అప్పుడు రోహిణికి చాలా బాధ అనిపిస్తుంది. ఇక ఇంతలో ప్రభావతి ఇంకా నిలబడ్డావేంటి, వెళ్ళి నావి మీ మావయ్యవి బట్టలు ఉతుకుపో, మనోజ్ గాడివి కూడా తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది. అప్పుడు రోహిణి చేసేదేం లేక ఇక సైలెంట్గా బాధపడుతూ వెళ్తుంది. వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు వేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఇక ప్రభావతి అక్కడికి వచ్చి అదంతా ఏం కుదరదు, చేతితో బట్టలు ఉతుకు, వాషింగ్ మిషన్లో వేస్తే మురికి సరిగ్గా పోవట్లేదు అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు రోహిణి అర్థమైపోతుంది ఖచ్చితంగా అత్తయ్య గారు నా మీద కావాలనే పగ తీర్చుకుంటున్నారు అని చెప్పేసి. ఇక ప్రభావతి ఇంకా చూస్తున్నావేంటి,
వెళ్ళి బట్టలు ఉతుకు అని చెప్పేసి రోహిణిని తిడుతుంది. అప్పుడు రోహిణి బట్టలు తీసుకువెళ్ళి ఇక బాగా ఉతికేసి ఆరేస్తుంది. చాలా అంటే చాలా అలసిపోతూ ఉంటుంది. రోహిణి బాధను చూసి మనోజ్ ప్రభావతితో, అమ్మ రోహిణికి ఇవన్నీ అలవాటు లేవమ్మా, ఎందుకు తనని అలా ఇబ్బంది పెడతావు, ఎలాగూ వాషింగ్ మిషన్ ఖాళీగానే ఉంది కదమ్మా అని చెప్పేసి అంటే, అప్పుడు ఇక ప్రభావతి ఉండి, ఏంట్రా అప్పుడే పెళ్ళాం మీద లేని ప్రేమ పొంగిపోతోంది, దాన్ని ఇలా కంట్రోల్లో పెట్టకనే అది ఇలా ఎదురు తిరిగేంత తయారయ్యింది, నిన్ను 10 మందిలో అవమానించే స్థాయికి ఎదిగిపోయింది అని చెప్పేసి అంటుంది. ఇక నుంచి దాన్ని ఇలానే చూడాలి, అలా అయితేనే అది మన కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మనోజ్ ఇక తెలిసిందే కదా, ప్రభావతి మాట వాడికి పథ్యం. ఇక మనోజ్ సైలెంట్ అయిపోతాడు. ఇంతలో బాలు ట్రిప్కు వెళ్ళి ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే మీనా మీనా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇక మీనా బయటకి వస్తుంది. బాలు ఇక రోహిణి బట్టలు ఉతకడం చూసి షాక్ అవుతాడు. ఇంతలో బాలు మీనాతో, మీనా ఒకసారి నన్ను గిల్లు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా ఉండి, అదేంటండి ఎందుకు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు బాలు, నువ్వైతే ఒకసారి నన్ను గిల్లు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక మీనా బాలుని గిల్లుతుంది. అప్పుడు బాలు, అబ్బా నిజమే నొప్పెడుతుంది, అంటే నేను నా కళ్ళతో చూస్తున్నదంతా నిజమే, పార్లర్ అమ్మేంటి బట్టలు ఉతకడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది అని అనడంతో అప్పుడు ఇక మీనా ఉండి, ఇదంతా అత్తయ్య గారి చలవే, అత్తయ్య గారే ఇంట్లో పనులన్నీ నన్ను పక్కన పెట్టి ఇక ఆ రోహిణితో చేయిస్తుంది పనులన్నీ అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక బాలు, ఓ అవునా, అయితేనేం నీకు ఇలా అయినా రెస్ట్ దొరికిందిలే పద అని చెప్పేసి ఇక వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక ఇంతలో రోహిణి బట్టలన్నీ వాష్ చేసి చాలా అలసిపోయి ఇక తూలుతూ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడు ఇక ప్రభావతి గట్టిగా మళ్ళీ రోహిణిని పిలుస్తూ అరుస్తుంటుంది. అప్పుడు రోహిణి మళ్ళీ కిందకి వస్తుంది. వచ్చిన తర్వాత, పైన వెళ్ళి పడుకున్నావేంటి, వెళ్ళి అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేయిపో, నాకు గుత్తి వంకాయ కర్రీ మునక్కాల సాంబార్ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి, నాకు అవన్నీ వండటం రాదత్తయ్యా అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక ప్రభావతి ఉండి, అదంతా కుదరదు, నాకు మునక్కాయల సాంబారు గుత్తి వంకాయ కావాల్సిందే, అది కూడా నువ్వే వండాలి, అది కూడా చాలా టేస్టీగా రావాలి అని చెప్పేసి రోహిణికి ఆర్డర్ వేస్తుంది. అప్పుడు రోహిణి చేసేదేమీ లేక, సరే అత్తయ్య అని చెప్పేసి ఇక వంటగదిలోకి వెళ్ళి ఏం చేయాలి ఎలా చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు రోహిణికి ఒక ఐడియా వస్తుంది. తను యూట్యూబ్లో చూసి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక యూట్యూబ్లో చూసి గుత్తి వంకాయ కర్రీ మునక్కాడల సాంబార్ చేస్తుంది. ఇక అందరూ భోజనానికి వచ్చి కూర్చుంటారు. ఇంతలో సత్యం కూడా బయట నుంచి వచ్చి ఇక భోజనానికి కూర్చుంటాడు. అందరికీ ఇక మీనా వడ్డిస్తూ ఉంటే అప్పుడు ప్రభావతి ఉండి, నువ్వు ఈ రోజు నుంచి వడ్డించాల్సిన అవసరం లేదు, వచ్చి కూర్చో అని చెప్పేసి మీనా మీద కొంచెం కొంచెం ప్రేమ చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో రోహిణి కూడా తినడానికి కూర్చుంటుంటే అప్పుడు ప్రభావతి, నువ్వేంటి ఎగేసుకొని వచ్చి తినడానికి కూర్చుంటున్నావు, అందరికీ వడ్డించు, వడ్డించిన తర్వాతే నువ్వు కూడా తిను అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే బాలు, రవి, శృతి, సత్యం, మనోజ్ అందరూ షాక్ అయిపోతారు. ఇక ఇంతలో బాలు ఉండి, ఏంటమ్మావతి ప్రపంచం తలకిందులైపోతుందా ఏంటి, అమ్మావతి కాస్త అత్తావతి స్థాయికి వెళ్ళిపోయిందే, ఈరోజు నీ ముద్దుల కోడల్ని ఇంత పని చేయిస్తున్నావేంటి, తన కాళ్ళు కందుతాయి తన చేతులు కందిపోతాయని మాట్లాడతావు కదా, ఇప్పుడు కందిపోవా నీ కోడలి చేతులు కాళ్ళు అని చెప్పేసి వెటకారంగా అంటాడు. అప్పుడు ప్రభావతి ఉండి, రేయ్ నువ్వు నోర్ముయ్, గతం గతహ
ఇప్పటి నుంచి అత్త అంటే ఏంటో అందరికీ చూపిస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో రోహిణి చాలా బాధపడిపోతూ తను ఆ ఇంట్లో బాగా ఉన్నదానిలా బిల్డప్ ఇచ్చింది కదా, ఇక ఈరోజు సడన్గా లేని దానిలా చూస్తుంటే తనకి చాలా బాధ అనిపిస్తుంది. తను అందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో సత్యం ఉండి, అమ్మ ఎవరికి వాళ్ళు వడ్డించుకుంటారులే, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తిను అని చెప్పేసి అంటాడు. అప్పుడు రోహిణి ఉండి, అలాగే మామయ్య అని చెప్పేసి కూర్చోబోతుంటే అప్పుడు ఇక ప్రభావతి ఉండి, ఏమే నీకెన్నిసార్లు చెప్పాలి, అందరికీ వడ్డించి అందరు తిన్న తర్వాతే నువ్వు తినాలి అని చెప్పేసి ఇక గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు రోహిణి ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మలా నన్ను చూసుకున్న అత్తయ్యే ఈరోజు నన్ను శత్రువులా చూస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతే నేను ఇక ఎక్కువ రోజులు బ్రతకలేను. ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రభావతి మళ్ళీ రోహిణిని కేకేస్తుంది. అప్పుడు రోహిణి కళ్ళు తుడుచుకొని మళ్ళీ కిందకి వస్తుంది. అప్పుడు రోహిణి ఉండి, ఏంటి పైకెళ్ళి పడుకుంటే ఈ ప్లేట్లన్నీ ఎవడు కడుగుతాడు, మీ తాతొచ్చి కడుగుతాడా, ముందు ఈ ప్లేట్లన్నీ వాష్ చేయి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మీనా ఉండి, నేను క్లీన్ చేస్తానులే అత్తయ్య అని చెప్పేసి అనడంతో, నేను నీకు చెప్పానా దానికి చెప్పానా, మీనా అంటే ఎవరు రోహిణి అంటే ఎవరు, నేను రోహిణికి చెప్తున్నాను, రోహిణి అంటే నువ్వేనా అని అడుగుతుంది. అప్పుడు మీనా, లేదు నా పేరు మీనా, నేను మీనానే అని చెప్పేసి అంటుంది. అప్పుడు ప్రభావతి, అయితే సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి మీనాని అంటుంది. అప్పుడు మీనా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మీనా బాలుతో మాట్లాడుతూ, ఏమండి రోహిణి అలా కష్టపడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. తనకి ఈ పనులన్నీ అలవాటు లేవు కదా, అదేదో నేనే చేసేదాన్ని కదా, తననెందుకు అత్తయ్య గారు కావాలని ఇబ్బంది పెట్టడం, తన కొడుకునొకలా తననొకలా చూస్తుంది. తన కొడుకుకు అమాయకుడంట, తనకేం తెలియదంట, అత్తయ్య గారు చేస్తున్నది అస్సలు కరెక్ట్ కాదండి అని చెప్పేసి బాలుతో అంటుంది. అప్పుడు బాలు ఉండి, మీనా నీ మంచి మనసుతో ఇలా మాట్లాడుతున్నావు కానీ ఆ పార్లర్ అమ్మ మాత్రం ఏమైనా తక్కువ తిందా, నిన్ను ఎన్నిసార్లు అవమానించింది, మా అమ్మ అండ చూసుకొని నిన్నెన్నిసార్లు దెప్పి పడిచింది, ఎన్నిసార్లు మాటలంది, నిన్ను నీ పుట్టింటి వాళ్ళని ఎన్నిసార్లు అవమానపరిచింది, అప్పుడే మర్చిపోయావా, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే మనం తనివి తీరా ఆనందపడాలి, మనకి ద్రోహం చేసిన వాళ్ళు ఇలా బాధపడుతున్నప్పుడే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక బాలు అంటాడు. అప్పుడు మీనా ఉండి, అలా అంటారేంటండి, అది అస్సలు కరెక్ట్ కాదండి, తనకు ఈ పనులన్నీ రావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి, సరే అవన్నీ మనకెందుకు, ఇంకా వదిలే అని చెప్పేసి అంటాడు. ఇంకొక వైపు ప్రభావతి రోహిణికి పనుల మీద పనులు చెప్తూనే ఉంటుంది. తనని కనీసం రెస్ట్ కూడా తీసుకోనివ్వదు. ఇల్లు తుడిపిస్తుంది, ప్లేట్లు కడిగిస్తుంది, డైనింగ్ టేబుల్ క్లీన్ చేయిస్తుంది, వాకిలి ఉడిపిస్తుంది, కల్లాపి చల్లిస్తుంది, ప్రతి ఒక్క పని రోహిణి చేతనే చేయిస్తూ ఉంటుంది. రోహిణికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. రోహిణి తట్టుకోలేక ఏడుస్తూ, ఈ పనులన్నీ ఇన్ని రోజులు మీనా ఎలా చేసిందో ఏంటో, ఇవన్నీ చెయ్యలేక చేస్తున్నాను అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక రోహిణికి ఇలా జరగాల్సిందే, ప్రతిసారి తన పెత్తనం చూపించుకునేది ప్రభావతి అండ చూసుకొని. ఇక రోహిణి ఆ పనులన్నీ చేసి అలసిపోయి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి రోహిణి దగ్గరకు వచ్చి, ఏమే అప్పుడే అయిపోయిందనుకున్నావా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి నీకు ఇంకా ఇంకా శిక్ష వేస్తాను, ఈ రోజుకి ఇది చాలు, రేపు ఇంకా వేరే ప్లాన్ ఉందిలే, రేపు తెలుస్తుంది నీ అసలు స్వరూపం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ప్రభావతి రోహిణికి ఏం చేయనుంది అనేది టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి.